ఇంటి వద్దే ఉంటూ లక్షలు సంపాదించవచ్చని సత్యసాయి స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఏకంగా 25 కోట్ల వరకు టోకరా పెట్టేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు రాజమండ్రి కంబాల చెరువులోని బ్రాంచ్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. అనకాపల్లికి చెందిన జి మోహన్ కృష్ణ అనే వ్యక్తి ఏడాది క్రితం సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఉపాధి శిక్షణ పేరుతో సంస్థను పెట్టాడు. అగరబత్తీల ప్యాకింగ్ చేస్తూ ఇంట్లోనే ఉపాధి అంటూ సోషల్ మీడియాలో ప్రచారంతో మహిళలను ఆకర్షించాడు. తర్వాత కొద్ది రోజులకు సత్యసాయి ఎంటర్ప్రైజెస్ బోర్డు తిప్పేశారు. దీంతో బాధిత మహిళలు రోడ్డున పడ్డారు. దీనిపై రాజమండ్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. రాజమండ్రిలో సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతోటి అగరబత్తీల కంపెనీ పెట్టి ఇందులో కొంతమంది మహిళల్ని పెట్టుబడి పెట్టడానికి ఇక్కడ ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత పెట్టుబడికి ఇంత అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి వడ్డీ ఇస్తానని కూడా చెప్పాడు. అదే ఎలాంటి వడ్డీలు ఇవ్వకపోవటం, కట్టుకున్న మనీ కోసం సమాధానం చెప్పకుండా ఈరోజు గైర్హాజరైన పరిస్థితుల్లో ఇక్కడ మహిళలు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎంత అమౌంట్ కట్టారు, అసలు ఈ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ ఏంటి, ఈ వ్యక్తి వ్యాపారం ఎందుకు మొదలుపెట్టాడో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ ఎవరు నడుపుతున్నారు, ఎందుకు మిమ్మల్ని ఇది పెట్టుకున్నారు, ఈ విధంగా ఏంటి, ఈ ప్రోడక్ట్ ఏంటి, ఈ అగరబత్తీల కంపెనీ ఏంటి? సార్ మోహన్ కృష్ణ సార్, వరదల మోహన్ కృష్ణ, ఈవిడ పేరు సంజయ్ రాణి సార్, గేదెల సంజయ్ రాణి. వీళ్ళు మాకు వచ్చి ఇలా ప్యాకింగ్ వర్క్ అని చెప్పేసి సత్యసాయి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అగరబత్తి ప్యాకింగ్ వర్క్ అని చెప్పేసి అన్నాడు సార్. అలా అని చెప్పేసి అమౌంట్ కట్టాను సార్. డిపాజిట్ మేము మేనేజర్ లాగా 5 లక్షలు డిపాజిట్ చేశాను సార్ ఇంట్లో. తర్వాత ప్రతి కస్టమర్ 10,000 నుంచి 1,00,000 వరకు డిపాజిట్ చేశారు సార్. వాళ్ళకి శాలరీస్ అని చెప్పేసి ఒక నెల 10,000కి 1,200 అని చెప్పేసి, 1,00,000కి 12,375 రూపాయలు అని చెప్పేసి ఒక 3 నెలలు వేశాడు సార్ శాలరీ. కానీ శాలరీ వేయడం మానేశాడు సార్. అదేంటి సార్, మాకు శాలరీ వేయటం వెనకాల ఉన్న కస్టమర్లు ఊరుకోరు, శాలరీ వేయండి సార్. మేనేజర్లకు వేయకపోయినా వదలరు, కానీ వీళ్ళకన్నా న్యాయం చేయండి అంటే అదిగో వేస్తాను ఇదిగో వేస్తానని చెప్పేసి ఇప్పుడు కాక రూపాయి వేయలేదు సార్. ఈ వేళకి 8 నెలలు సార్. మీరు ఎప్పుడు 8 నెలలుగా కడుతున్నారు. మీరు 1,00,000 రూపాయలకి ఎంత ఇస్తానని? 12,375 రూపాయలు సార్ నెల వచ్చేటప్పటికి సార్. 1,00,000 రూపాయలకి 1,00,000, 10,000 కడితే 1,200 సార్. అలా ఇస్తానని చెప్పేసి అలా 24 నెలలు చెప్పాడు సార్. 2 సంవత్సరాల అగ్రిమెంట్స్, ఇది 2 సంవత్సరాల అగ్రిమెంట్స్ మాకు ఇది. కానీ అగ్రిమెంట్లు కూడా సరిగ్గా ఎవరికి ఇవ్వలేదు సార్. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు సార్. చెప్పమ్మా, ఎంత మీరు పెట్టుబడి పెట్టారు, అసలు ఇది ఎక్కడి నుంచి ఎంతమంది ఇందులో పెట్టుబడిగా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి పెట్టుబడి పెట్టుకుంటారు? సార్ మాది రావులపాలెం 1 బ్రాంచ్ సార్. మాది ఇలాగే యూట్యూబ్లో చూసి వచ్చాం సార్, వర్క్ అన్నారని. వచ్చిన తర్వాత మేనేజర్లుగా కూడా ఇస్తున్నాం, 5 లక్షలు డిపాజిట్ చేసుకుని అన్నారు. మీకు మండల వారీగా ఇస్తున్నామమ్మా అన్నారు. మండల వారీగా మేనేజర్గా నన్ను పెట్టాడు సార్. 25,000 శాలరీ కింద పెట్టాడు. పెట్టి కస్టమర్లను జాయిన్ చేసుకోండి, మీరు వర్క్ ఇవ్వడం, వర్క్ తీసుకోవడం, అమౌంట్ కడితే బిల్లు రాసివ్వడం అమ్మా, మీ పని అయితే అదే అన్నాడు సార్. రాయడమే కదా అనేసి మేము తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత కస్టమర్లు మేము జాయిన్ చేసుకున్నాం సార్. లక్షలు కట్టించాము. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసి మా దగ్గరికి రావడం, అది మేము ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు నచ్చి కట్టుకుని వెళ్ళారు సార్. కట్టుకుని వెళ్ళిన తర్వాత వీడు 6 నెలలు వేసాడు సార్. 6 నెలలు వేసిన తర్వాత 7వ నెల నుంచి ఇంకా మనకి ఆగస్టు నెల దాకా శాలరీల దాకా వేసినట్టు వేసాడు సార్. సెప్టెంబర్ నెల నుంచి అమ్మ వర్క్ ఆగింది, అగరబత్తి రావట్లేదు ప్రజెంట్, అందుకని మీకు వర్క్కి అమౌంట్లు ప్రజెంట్ పడతలేదు, వేస్తాము, ఒక 2 నెలలు టైం ఇవ్వండి నాకు అనేసి ఇలా జరుపుకొచ్చాడు సార్. 2 నెలలు. పేరేంటమ్మా, ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టి కనబడట్లేదు? వరద మోహన్ కృష్ణ గారు అండి. నేను పెనుగొండ బ్రాంచ్ నాదండి. నా చేత 5 లక్షలు డిపాజిట్ చేయించుకోనండి. మండల వారీగా బ్రాంచ్ ఇప్పించారండి. కస్టమర్లు అన్నది యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చారండి మనకండి. అమౌంట్ కూడా ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిందండి. వాళ్ళ అమౌంట్ మాకు 8 నెలలు మా జీతాలు లేవండి. అడగంగా మాకు అగ్రిమెంట్లు ఇచ్చారు మాకండి. నా దగ్గర 95 లక్షలు కట్టించుకున్నారు మా చేత అండి. కస్టమర్లు అని మా దగ్గర 65 మంది ఉన్నారు మా దగ్గర అండి. ఇప్పుడు దానికి ఒక్కొక్కరు ఎంత అమౌంట్ కట్టారు? 2 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు అండి. కట్టిన ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయండి. కస్టమర్కి అగ్రిమెంట్లు ప్రూఫ్గా ఇచ్చాడండి. 2 లక్షలకు 24,000 జీతం అని చెప్పాడండి. ఓన్లీ ప్యాకింగ్ వర్క్, స్టేటస్ వర్క్ చేస్తే ఇస్తామన్నారండి. అడ్వాన్స్ గా మీ దగ్గర కట్టించుకున్నారు అన్నది అమౌంట్ పే చేయించుకున్నారండి. అడ్వాన్స్ చెయ్యాలి ఎందుకని మేము అడిగితే మా స్టాక్ మీ దగ్గర ఉంటుంది కదా, మరి సెక్యూరిటీ అమౌంట్ మాకు కావాలి అని 24 మంత్స్ అని చెప్పండి. ఇప్పుడు ఏ మంత్ లేకుండా చేశాడండి. ఎస్పీ ఆఫీస్ పెట్టామండి, భీమవరం కూడా పెట్టామేమండి కలెక్టర్ ఆఫీసులోని. వాళ్ళు ఏమంటే కోర్టుకి వెళ్ళిపోండి అన్నాడు. లక్షలు పెట్టే కోర్టులకి మేము ఎలా వెళ్తాం మేమండి? కేసు పెట్టారా దీని మీద? కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ అవ్వలేదండి. ఎఫ్ఐఆర్ చేయనంటున్నాడు సార్. ఎఫ్ఐఆర్ చేయనంటున్నాడు సార్ సిఏ గారు.
మేము అడిగాము, ఇక్కడ మాకు సంబంధం లేదమ్మా, మీరు లోకల్లో పెట్టుకోండి అన్నారు. లోకల్లో పెడితే ఇక్కడ కాదమ్మా, మీరు డిపాజిట్లు ఎక్కడికి వెళ్ళినా అక్కడే పెట్టుకోవాలన్నారు. మేము స్పందన ద్వారా వెళ్ళాం సార్, ఇక్కడ బొమ్మూరు పెట్టాం సార్. పెడితే మాది నెగిటివ్ వచ్చి కొత్తపేట సార్. కొత్తపేట వెళ్తే కొత్తపేట ఇక్కడ కాదమ్మా, మీరు బ్రాంచ్ పెట్టింది రావులపాలెం వెళ్తుందని రావులపాలెం ట్రాన్స్ఫర్ చేశారు సార్ కేసుని. అక్కడి నుంచి మీరు డిపాజిట్ చేసింది రాజమండ్రి. ఇలాగే ఎంతమంది మేనేజర్లు ఉంటారు మీరు? ఎంతమందికి 4 మంది మేనేజర్లు సార్. కుమ్మక్క అయిపోయి 5గురు మేనేజర్లు కుమ్మక్క అయిపోయి వాళ్ళు మరి ఎందుకు సైడ్ అయిపోతున్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తే వాడు ఎక్కడ ఉన్నది కూడా తెలుస్తుంది సార్. మీడియా ద్వారా రావడానికి ఇబ్బంది అయ్యి రావట్లేదు సార్. లేకపోతే ఇట్లా తెలిస్తే మాత్రం కొన్ని వందల మంది వస్తారు సార్. ఈ ఒక్క ఇంతమందే కాదు సార్, కొన్ని వేల మంది ఉన్నారు. బయటకు రావాల్సిన వాళ్ళు ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు సార్. వీళ్ళ వెనకాల కూడా మళ్ళీ ఒక 100 మంది వరకు పైనే మహిళలు ఉన్నారు ఒక మేనేజర్ కింద. వీళ్ళందరూ కూడా బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం ఏదంటే ఈ దోపిడీ చేశాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ రికార్డు పరంగా అన్ని రిసిప్ట్లు అగ్రిమెంట్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా అడ్డగోలుగా అతను ఇప్పుడు ఎలా మూసేయటుందంటే మేము రోడ్డు మీద పడ్డామని చెప్తున్నారు. వీటి ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మహిళలు ఇక్కడ రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి.